హాయ్ అందరికీ. బ్యూటిఫుల్ కపుల్ అండి, మళ్ళీ వచ్చారు. బొప్పాయి కాయలు కోసుకుంటారంట. మా వారిని అడుగుతున్నారు కోసుకుంటామని. వీళ్ళు ఇలా విలేజ్లో సీజనల్గా దొరికేవన్నీ ఇలాగా రైతుల దగ్గర నుంచి పట్టుకెళ్ళి టౌన్కి పట్టుకెళ్ళి అమ్ముకుంటారండి. నారింజకాయలు హార్వెస్టింగ్ వీడియో పెట్టాను కదా, చూసారు కదా. నారింజకాయలు కూడా ఇలాగే పట్టుకెళ్ళారు. ఈ ఏజ్లో కూడా ఇద్దరు కలిసి ఎంత కష్టపడుతున్నారో చూసారా. చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటిని పట్టించుకోకుండా వీళ్ళ వర్క్ మానట్లేదు. ఇలా ఇద్దరు కలిసి ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఇలా కాయలు కోసుకుని పట్టుకెళ్ళి ఇలా అమ్ముకుని ఇలా ఇన్కమ్ సోర్స్ ఇలాగేనండి. వీళ్ళు బాగానే సెటిల్ అయ్యారు, వీళ్ళ పిల్లలు అందరూ బాగానే ఉన్నారు. అయినా కానీ వీళ్ళు ఫస్ట్ నుంచి చేసే వర్క్ మానట్లేదు. ఇలా కష్టపడి ఈ ఏజ్లో కూడా ఇలాగా వీళ్ళ పని, వీళ్ళకి తెలిసిన పని వీళ్ళు వదులుకుంటలేదు. వీళ్ళు ఇది వరకైతే పుల్లలో కట్టెలు ఉంటాయి కదా, అవి పట్టుకెళ్ళి టౌన్కి అమ్ముకునేవారంట. ఇప్పుడైతే ఇలా బొప్పాస్కాయలు, నారింజకాయలు ఇలా సీజనల్గా ఏవి దొరికితే అవి ఇలా పట్టుకెళ్ళి అమ్ముకుంటారు. ఇలా వీళ్ళకి చుట్టుపక్కల రైతులు పుచ్చ, బొప్పాయి ఇలా వేస్తారు కదా తోటలో, అందులో ఇలాగా పుచ్చకాయలు, బొప్పాస్కాయలు ఇలా పట్టుకెళ్ళి ఇలా మధ్యాహ్నం వచ్చి ఇలా కోసుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ టౌన్కి పట్టుకెళ్ళి అమ్ముకుంటారండి. ఈ బొప్పాయి చాలా మంచిది కదా మన ఆరోగ్యానికి. షుగర్ పేషెంట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ తినకూడదు కదా, వాళ్ళకి బొప్పాయి మంచిదని చెప్తారు కదండి. ఇలా అన్నీ సీజనల్గా దొరికే ఫ్రూట్స్ అవి పట్టుకెళ్తారు ఇలాగా. వీళ్ళు చిట్టి అను పేరమ్మనండి. తన డ్రెస్సు ట్రెడిషనల్, వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సు. వీళ్ళిద్దరూ ఇలా ఒకరికొకరు ఇలా తోడుగా వీళ్ళకి తెలిసిన పని ఇద్దరు కలిసికట్టుగా చేసుకుని, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ జంటని చూసినప్పుడల్లా. ఇలా కాయలన్నీ సంచులతో తెచ్చుకుని ఇలా బండికి కట్టుకుని ఇలా ఇద్దరు వెళ్తారు. ఇలా కాయలు 2 రోజులకు ఒకసారి వచ్చి కోసుకొని పట్టుకెళ్తారండి. బాయ్ అండి.